హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఈరోజు నేను మీకు చూపించబోయేది తంజావూరు బృహదేశ్వరం ఆలయం అండి. కాకపోతే ఇప్పుడు నాకు తిరుచిలో ఒక ఆఫీస్లో పనుండి వర్క్ చూసుకొని కొత్తగా కట్టిన బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఈ బస్ స్టాండ్ పేరు పంజయప్పర్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ని తమిళనాడు గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. చాలా నీట్గా హ్యాండిల్ చేసిందండి. చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత కూడా ఎంతమంది ప్యాసింజర్స్ అయితే ఉన్నారు అనేది ఒక ఎస్ఐ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి చెక్ చేసి మరీ పంపిస్తున్నాడు. నెక్స్ట్ తంజావూరుకి అయితే రీచ్ అయిపోయాను. అక్కడ నుంచి టెంపుల్కి అయితే బయలుదేరానండి షేర్ ఆటోలో. షేర్ ఆటోలో ఎక్కడం చాలా రోజుల తర్వాత ఇదైంది. టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక టెంపుల్ చూపించేస్తానండి మీకు. ఇక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే రాజరాజ నరేంద్ర చోళుడు 1014 సంవత్సరంలో కట్టించాడండి ఈ టెంపుల్ని. ఈ గుడి మీద చెక్కబడిన శిల్పకళ భారతీయ ప్రాచీన శిల్పకళకు అద్దం పడుతుందండి. మీద చెక్కిన శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరే చూడండి. గోడ చుట్టూతా, ప్రహరీ గోడ చుట్టూతా పచ్చదనం అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. లోపల గోడ చుట్టూతా లోపల కూడా చాలా బాగా రన్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా గుడి మొత్తం చూపించేస్తానండి మీకు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు పక్కనే వారాహి అమ్మ దేవాలయం ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే గుడి చుట్టానికి అయితే బయలుదేరిపోయానండి. ఈ గుడి మొత్తం కట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టిందంటండి. ఎందుకనంటే ఇంత అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో గుడిని నిర్మించడానికి టైం పట్టిద్దండి. ఇప్పుడు ఆ గుడి గోపురం పైన ఉన్న రాయిని చూసారా? ఆ రాయి కొన్ని వేల టన్నుల బరువు ఉండే రాయి అండి. ఆ రాయిని అప్పట్లో ఏ ఏ అధునాతన సాంకేతికత లేకుండానే అన్ని వేల టన్నుల బరువు ఉన్న రాయిని ఆ గుడిపైకి ఎలా చేర్చారు అనేదే ఇక్కడ విచిత్రం అండి. ఇక్కడ ఉన్న గైడ్స్ చెప్పడం ఏంటంటే అన్ని టన్నుల బరువున్న రాయిని పైకి తీసుకువెళ్ళడానికి కొన్ని వందల ఏనుగులు కలిసి లాగినాయి అంటండి. అంటే ఆ ఏనుగులు లాగటానికి గుడిపైకి ఎక్కించడానికి 3 కిలోమీటర్ల మేర గుడి పైకి రోడ్డులాగా పోసుకుంటూ వచ్చి వాటి మీద ఏనుగులతో లాగించుకొని వచ్చి అంత పెద్ద రాయిని ఆ గుడి మీద అయితే నిలబెట్టారండి. అంటే ఇన్ని వందల సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాలుగా కొన్ని పదుల సంఖ్యలో భూకంపాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగిందంటే ఆ గుడి ఎంత గట్టిగా కట్టారనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఈ గుడి కట్టిన దానికి ఇండియన్ సివిల్ ఇంజనీరింగ్ మార్వల్ అనే చెప్పొచ్చండి. గుడి అంతా వీడియో తీసుకుంటున్నానండి. అంటే వీడియో తీసుకుంటే కొంతమంది కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నారు జనాలు. ఏంటా అని నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళి చూస్తే నందీశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే పెయింటింగ్స్ వచ్చేసి ఈ గుడి కట్టినప్పుడు న్యాచురల్ పెయింటింగ్స్తో వేశారంటండి ఆర్టిస్టులు. అవి అలాగే ఉండిపోయినాయి, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కొంతమంది ఆకతాయిలు ఏం చేశారంటే గీతలు గీశారండి. తర్వాత ఇప్పుడు చూపించింది అమ్మవారు, కాళికాదేవి అమ్మవారు శివుడిని చంపే వృత్తాంతంలో చూపించిన ఇదండి. శివుడిని చూడండి, బృహదేశ్వరుణ్ణి ఎంత బాగున్నాడో. డైరెక్ట్గా లైవ్లో వీడియో తీయడానికి లేదు, అందుకని ఫొటోస్ పెట్టాను. చుట్టూ పచ్చదనం మెయింటైన్ చేస్తా. పక్కన విష్ణుమూర్తి ఆలయం కూడా ఉందండి. ఆ ఆలయంలో శివుడిని వృత్తాంతం గురించి చెక్కారు, అది కూడా చాలా బాగుంది. ఇవి భక్త కన్నప్ప, భక్త మార్కండేయ ఇలాంటివన్నీ వృత్తాంతాలన్నీ చాలా చక్కగా చెక్కారండి రాతి మీద. ఇంకా నందీశ్వరుడి అభిషేకానికి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో, చుట్టూ జనాలేనండి. నందీశ్వరుడికి అభిషేకాలు బాగా జరుగుతున్నాయి అదే టైంలో, నేను వెళ్ళిన టైంలో. నందీశ్వరుడికి ముందుగా వాటర్తో చేశారు, తర్వాత గంధపు నీళ్ళతో, తర్వాత కుంకుమ నీళ్ళు, తర్వాత పసుపు నీళ్ళు, ఇట్లా అన్ని రకాల అభిషేకాలు, పెరుగుతో, పాలతో అన్ని రకాల అభిషేకాలు చేసిన తర్వాత పూజ కంప్లీట్ చేసి మళ్ళీ స్వామివారికి పూజ చేస్తారంట. ఇక్కడున్న ఆచారం అది. నందీశ్వరుడికి అభిషేకం చేసిన గంధంని తీసుకువచ్చి జనాలకి పంచుతారండి. అక్కడికక్కడ ఫ్రీగా పంచుతారు అందరికీ. దానికోసం చాలామంది క్యూ లైన్లో ఉంటారు చూడండి. ఇది
బృహదేశ్వర టెంపుల్ తంజావూరు యొక్క చిత్రపటం అండి. ఈ చిత్రపటం ఆధారంగా బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఏది ఉంది అనేది ఇక్కడ నెంబర్ వైజ్గా మీకు అన్నీ చూపించారు. మరాఠా టెంపుల్, కళ్యాణకేతన్, తిరువసల్, వారాహి అమ్మన్, శివ ష్రైన్ ఇవన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.